హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న నవల డైమండ్ రాజా ఆఠిన్ రాణి. రచన ప్రముఖ రచయిత మైనంపాటి భాస్కర్ గారు. ఇక కథలోకి వెళ్దామా? ఆ రోజు పొద్దున్న అన్ని ప్రముఖ పత్రికల్లోనూ ఈ ప్రకటన కనబడింది. పాత సంవత్సరానికి గుడ్ బై, కొత్త సంవత్సరానికి స్వాగతం. పారడైజ్ హోటల్లో న్యూ ఇయర్ ఈవ్ నేటి రాత్రి మీకోసం ప్రత్యేకం. సింగర్ సెన్సేషన్ డైమండ్ రాజా చేసే వీణులకి విందు మరియు స్వింగింగ్ సెన్సేషన్ ఆఠిన్ రాణి అందాల కనువిందు. వీటికి తోడుగా ఇండియన్ కాంటినెంటల్ వంటకాల విందు, ఎగ్జైటింగ్ ప్రైజెస్, మొఘలాయ్, చైనీస్ డిషెస్, లక్కీ ప్రైజెస్, న్యూయార్క్కి రిటర్న్ టికెట్లు. ప్రవేశం జంటకి 1500 రూపాయలు, సింగిల్స్ 1000 రూపాయలు. హోటల్ రూమ్లపై 50% డిస్కౌంటు, స్పెషల్ ఆఫర్, ప్రవేశ రుసుం, వెల్కమ్ డ్రింక్, ఒక రాత్రి విడిది, బ్రేక్ఫాస్ట్ చెక్అవుట్లతో కలిపి జంటకి 2500 రూపాయలు. ఆలసించిన ఆశాభంగం. రిజర్వేషన్లకై ఫోన్ చేయండి. డయాస్ మీద నిలబడి ఉన్నాడు డైమండ్ రాజా. డైమండ్ రాజా అనే పేరు అతను ఈ బిజినెస్లోకి వచ్చాక పెట్టుకున్నది కాదు. అతని ఊహ తెలిసినప్పటి నుంచి అతనికి తెలిసిన వారందరూ అతన్ని అదే పేరుతో పిలుస్తున్నారు. అప్పట్లో అతనికి తెలిసిన వాళ్ళంటే ఎవరు? కూలీ నాలీ చేసుకునే జనం, ఫుట్పాత్ల మీదే జీవితమంతా గడిపేసే నికృష్ట జీవులు, దరిద్ర నారాయణులు, తాడిత పీడిత ప్రజలు. అప్పట్లో వాళ్ళందరినీ ఆకర్షించినది రాజా మెడలో వేళ్లాడుతుండే ఒక తెల్లటి రాతి ముక్క. దానికి సరైన షేపు కూడా లేదు. ఆ రాతి ముక్కని రాజు మెడలో ఎవరు ఎప్పుడు ఎందుకు కట్టారో కూడా ఎవరికీ తెలియదు. కానీ ఎవరు కట్టి ఉంటారు? తన తల్లిదండ్రులా? ఇంతకీ అసలు తన తల్లిదండ్రులెవరు? ఏమో, ఆ సంగతి కూడా ఎవరికీ తెలీదు. తనకీ తెలీదు. రాజా మెడలో వేళ్లాడుతూ ఉండే స్ఫటికం లాంటి ఆ రాతి ముక్కని చూస్తే అందరికీ ఆటగా ఉండేది. వాడి మెళ్ళో వేళ్లాడేది డైమండ్ రా అని చెప్పుకుని నవ్వుకుంటుండేవాళ్ళు. క్రమంగా ఆ రాతి ముక్క వల్లే రాజా పేరు కూడా డైమండ్ రాజా అయిపోయింది. రాజా మెళ్ళో ఆ రాతి ముక్కని ఎవరు కట్టారో కానీ అతని మంచి కోరే కట్టి ఉంటారు. అయితే దానివల్ల రాజాకి నిత్యం కష్టాలే తప్ప ఇప్పటిదాకా ఒరిగిందేమీ లేదు. కానీ చూద్దాం, నేను మొండివాడినో నువ్వు మొండిదానివో అన్న పద్ధతిలో దాన్ని మెళ్ళోనే ఉంచుకున్నాడు అతను. డైమండ్ రాజా అనే నిక్నేమ్ ఇప్పుడతను సింగర్ అయ్యాక స్టేజ్ నేమ్గా బాగా సూట్ అయింది. తన పేరు డైమండ్ రాజా బాగానే ఉంది. కానీ ఆ ఆఠిన్ రాణి ఎవరు? తను ఇంతవరకు ఆ అమ్మాయిని చూడలేదు. ఆ అమ్మాయి అసలు పేరేమిటో? పాపం, ఎందుకని క్లబ్ డాన్సర్గా చేరిందో? క్లబ్ డాన్సర్ల జీవితం ఎలా ఉంటుందో రాజాకి బాగా తెలుసు. ఈ హైదరాబాద్ మహానగరమే ఉంది. ఈ సిటీలో 7-8 పెద్ద హోటల్స్లో ప్రతి రాత్రి క్యాబరేలు జరుగుతూ ఉంటాయి. పోలీసులు అప్పుడప్పుడు రైడ్ చేస్తూ ఉంటారు, కేసులు పెడుతూ ఉంటారు, ఫైనులు పడుతూనే ఉంటాయి. ఇంకో నెల గడుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ అంతా మామూలే. క్యాబరేలు హైదరాబాద్లో బ్యాన్ చేశారు. కానీ ఇండియన్ డాన్సెస్ అనే పేరుతో క్యాబరేలు జరిగిపోతూనే ఉన్నాయి. అంతేకాకుండా హోటల్స్లో రెగ్యులర్గాను, ఇంకొన్ని హోటల్స్లో ప్రత్యేక సందర్భాల్లోనూ టాప్లెస్ డాన్సులు, న్యూడ్ డాన్సులు జరిగిపోతూనే ఉంటాయి. ఈ స్పెషల్ నైట్స్కి స్పెషల్ రేట్స్ ఉంటాయి. అందమైన అమ్మాయిలు డాన్సులు చేసే డయాస్ని ఆనుకుని ఉండే 10 టేబుల్స్ దగ్గర కూర్చోవాలంటే ఒక్కొక్కరికి 1500 అవుతుంది. ఆ వెనగ్గా ఉన్న ఇంకో 10 టేబుల్స్కి మనిషికి 1200 అవుతుంది. మిగతా టేబుల్స్ దగ్గర 1000 చొప్పున ఛార్జ్ చేస్తారు. రోజు మామూలు డాన్సులు చేసే అమ్మాయిలు కూడా స్పెషల్ నైట్స్కి స్పెషల్ డాన్సెస్ చేస్తారు. అంటే న్యూడ్ డాన్సెస్ అన్నమాట. అలాగే రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్కి ఒక సీక్రెట్ కోడ్ ఇస్తారు. ఆ కోడ్ చెబితే స్టీవార్డ్ కస్టమర్ని ఖాళీగా ఉన్న ఏదైనా గదిలోకి తీసుకెళ్తాడు. అక్కడ వేచి ఉన్న అందగత్తెతో కస్టమర్ రాత్రి గడుపుతాడు. ఈ డాన్సర్లు రాత్రిపూటేగాక పగటిపూట కూడా తమ సేవలు అందిస్తారు. ఇలాంటి హోటల్స్లో మిడ్ డే సర్వీస్ అని ఒకటి ఉంటుంది.
200 పే చేస్తే ఒక అందమైన అమ్మాయి వచ్చి కస్టమర్కి కంపెనీ ఇస్తుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6:30 దాకా కంపెనీ సిట్టింగ్ అనే ఇంకో తతంగం నడుస్తుంది. 1000 పే చేస్తే ఏ డాన్సర్తో అయినా కులాసా చేయొచ్చు. అక్కడ లైట్లు అన్నీ డిమ్గా ఉంటాయి. ఏం చేసినా నడిచిపోతుంది. అక్కడికి వచ్చే కస్టమర్స్లో నగరంలో ఉండే బిగ్ షాట్స్ కూడా ఉంటారు. అలా ఆలోచిస్తూ అసహనంగా గిటారు మీటాడు డైమండ్ రాజా. డైమండ్ రాజా ఈ హోటల్లో ఉన్నంత వరకు అలాంటివి జరగవు, తను జరగనివ్వడు కూడా. కానీ తన పాట పూర్తయి తను వెళ్ళిపోయాక ఇంకా ఇలాంటి తతంగం మొదలవుతుంది. దానికి తనేం చేయలేడు. కానీ కొద్దిమంది అమ్మాయిలు మాత్రం తెలిసి తెలియని తనంతో వచ్చి ఇక్కడ ఇరుక్కుపోతారు. అలాంటి వారిని తను పూనుకుని మరీ ఈ రొంపిలోంచి బయటికి లాగుతాడు. ఇంతకీ ఈ ఆఠీన్ రాణి ఎవరు? ఏ రకం? ఎంతకీ స్టేజ్ మీదకి రాదేం? రాజా అలా ఆలోచిస్తుండగానే లోపల గ్రీన్ రూమ్లో అపర కాళికాదేవిలాగా ఉగ్రంగా నిలబడి ఉంది ఆఠీన్ రాణి. ఆమెకి ఎదురుగా కుర్చీలో కూర్చుని ఉన్నాడు హోటల్ మేనేజర్ మల్హోత్రా. ఆఠీన్ రాణి అసలు పేరు మీనాక్షి. హోటల్ వాళ్ళు ఆ అమ్మాయికి పెట్టిన పేరు ఆఠీన్ రాణి. డైమండ్ రాజా అనే పేరుకి సూట్ అవ్వాలని మీనాక్షి పేరుని అలా మార్చారు వాళ్ళు. డైమండ్ రాజా, ఆఠీన్ రాణి, మంచి క్యాచీగా ఉన్న క్రేజీ నేమ్స్. ఆ ఆఠీన్ రాణి మీనాక్షి నిప్పులు కక్కుతున్నట్లు మల్హోత్రా వైపు చూస్తూ నిలబడి ఉంది. నీ శాపనార్థాలకి నేనేం భయపడను. నేను చెప్పినట్లు నువ్వు చేయక తప్పదు అంటున్నాడు మల్హోత్రా. నేనెవరిననుకుంటున్నావు? బజార్ దాన్ని అనుకుంటున్నావా? మంచి ఫ్యామిలీ మాది. కూచిపూడి డాన్స్ 6 ఏళ్ల పాటు నేర్చుకున్నాను. ఫోక్ డాన్సులు చేసే ఉద్యోగం అంటే వచ్చాను, కానీ ఇలా టాప్లెస్గా న్యూడ్ డాన్సులు చేయబోనంటావు, అవునా? అన్నాడు మేనేజర్ మల్హోత్రా ఏకసఖ్యంగా. నా గొంతులో ప్రాణముండగా అనబోయింది మీనాక్షి. కానీ ఈలోగా మీ అమ్మ ప్రాణాలు పోతే అన్నాడు మల్హోత్రా. అతని గొంతులో నిర్దయ ధ్వనిస్తోంది. అమ్మ అన్న మాట చెవిన పడగానే ఒక్కసారిగా తగ్గిపోయింది మీనాక్షి. నిప్పులు కురిపించిన కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. నవ్వాడు మల్హోత్రా. మీ అమ్మకేం రోగం అన్నావు? హార్ట్ పేషెంట్ కదూ? మీ అమ్మకి బైపాస్ సర్జరీ చేయించాలి. దానికి కనీసం 1,00,000 రూపాయలు ఖర్చవుతుంది. నీకు డాన్స్ చేయడం తప్ప ఇంకేం రాదు కాబట్టి, నీకు ఇంకెక్కడా ఉద్యోగం దొరకలేదు కాబట్టి ఈ హోటల్లో చేరావు. చేరిన దానివి చెప్పినట్టు చేయక మొండికేస్తావేం? జాలరి పిల్ల, ఎంకి, నాయుడు బావ లాంటి డాన్సులు మాత్రమే చేయవలసి వస్తుందని చెప్పారు. అగ్రిమెంట్ అలాగే రాసుకున్నాం. అగ్రిమెంటుకి అగ్గిపెట్టు. అది నిన్ను రక్షిస్తుందా? అయితే నాకు ఈ ఉద్యోగం అక్కర్లేదు. మానేయ్. నాకు రావాల్సిన చీటీ డబ్బు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను. ఏం చీటీ? అన్నాడు మేనేజర్ ఏమెరగనట్లు. దెబ్బతిన్నట్లు చూసింది మీనాక్షి. మీ హోటల్ వాళ్ళకి ఒక చిట్ ఫండ్ కంపెనీ ఉంది కదా, అందులో నన్ను బలవంతంగా చేర్చారు గదా అంది. మేనేజర్ నవ్వాడు. ఓ అదా? జీతం డబ్బులు ఆ చీటీకి కడితే ఒక్కసారిగా 1,00,000 ఇస్తామన్నారు. అమ్మ ఆపరేషన్కి పనికి వస్తుందని అత్యాశకు పోయి అందులో ఇరుక్కున్నావు, అవునా? అయితే నా డబ్బు నాకివ్వరా అంది మీనాక్షి కోపంగా. ఇస్తారు అన్నాడు మేనేజర్. ఇచ్చేయండి. ఇప్పుడు కాదు, నువ్వు ఈ రాత్రికి న్యూడ్ డాన్స్ చేశాక. చచ్చినా చెయ్యను అంది మీనాక్షి. ఆలోచించుకో. మేం ఆడించినట్లు వాడితే ఆఠీన్ రాణిగా వెలిగిపోతావు. కాదని ఎదురు తిరిగితే ఉన్న ఉద్యోగం పోతుంది. నువ్వు ఇన్నాళ్ళు కట్టిన చిట్టి డబ్బు 50,000 పోతుంది అన్నాడు మల్హోత్రా. ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గులేదు అంది మీనాక్షి కంపిస్తున్న స్వరంతో. నీకు సిగ్గు మరీ ఎక్కువలాగా ఉందే. ముందు అది పోగొట్టడానికి నేను కాస్త రిహార్సల్స్ చేయిస్తా, సరేనా అన్నాడు మల్హోత్రా లేచి నిలబడుతూ. ఇక్కడ ఇది ఇలా జరుగుతుండగా అక్కడికి దగ్గరగా ఉన్న ఒక పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ చిరచిరలాడుతూ కూర్చుని ఉన్నాడు. అప్పుడే లోపలికి వచ్చాడు హెడ్ కానిస్టేబుల్. ఏమంటున్నాడు అన్నాడు సర్కిల్ ఇన్స్పెక్టర్. ప్యారడైజ్ హోటల్కి వెళ్ళాను సార్, పైసా కూడా ఇవ్వనన్నాడు అన్నాడు హెడ్ కానిస్టేబుల్. ఏం రోగమంట? గొంతు సవరించుకున్నాడు హెడ్ కానిస్టేబుల్. ఆ మల్హోత్రా ఉన్నాడే, ఆయనతో మంచిగా ఉంటే మంచి, చెడ్డగా ఉంటే చెడ్డ సార్. వెళ్ళి మీరు చెప్పమన్నట్లే చెప్పినా గరమైపోయిండు. ఏం చెప్పావు?
అన్నాడు ఇన్స్పెక్టర్. కానిస్టేబుల్స్ ఎవరూ లేరు. బందోబస్తుకి రావాలంటే 10,000 ఇస్తే ఎట్లయినా సాబ్ అరేంజ్ చేస్తాడంట అని చెప్పినా. ఏమన్నాడు? చాలా గరమైండు సార్. మీరు వచ్చి చక్కగా పనిచేసి అడిగితే 10,000 కాదు 15,000 ఇచ్చే మాట. మీ సర్కిల్ స్టేషన్లో కూర్చుని పైసలు తెమ్మంటాడు. నేనివ్వా, వెళ్ళి చెప్పు అన్నాడు సార్ అన్నాడు హెడ్ కానిస్టేబుల్. అట్లనా? నా యాలికి బలిసింది. హోటల్ని రైడ్ చేసి దొరికిన ఆడపిల్లలందరినీ బొక్కలో తోయ్ అన్నాడు సర్కిల్ కోపంగా లేచి నిలబడుతూ. గ్రీన్ రూమ్లో మీనాక్షి ఉన్న పరిస్థితి ఏమిటో తెలియని రాజా యథాలాపంగా అక్కడ కూర్చుని ఉన్న కస్టమర్స్ వైపు చూశాడు. ఇంకా ఈ ఆఠేన్ రాణి రాదేం? అసహనంగా మళ్ళీ గిటార్ మీటాడు రాజా. దానికి ప్రతిధ్వనిలాగా ఆకాశంలో నుంచి మరో ధ్వని వినపడింది. అంత గందరగోళంలో, అంత కోలాహలంలో కూడా ఆ ధ్వని వినగలిగింది రాజా ఒక్కడే. అతని గ్రహణ శక్తి అతి నిశితం. అతను తక్షణం బయటికి వచ్చేసి పైకి చూశాడు. ఆకాశంలో అతనికి కనపడింది ఒక విమానం. అది ఎగురుతున్న పద్ధతి చూడగానే గ్రహించాడు రాజా ఆ విమానం ప్రమాదంలో ఉందని. ఆకాశంలో ఆ ఎయిర్ బస్ విమానం కంట్రోల్లో లేకుండా అటూ ఇటూ తూలుతూ వెళ్తోంది. అయితే లోపల కూర్చున్న ప్రయాణికులెవరూ కూడా ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ఇంకా గ్రహించినట్లుగా లేరు. విమానంలో ముందు వరుసలోని ఒక సీట్లో కూర్చుని ఉన్నాడు విక్రమదేవరావు. అతని సీటు ఓ సింహాసనం మోడల్లో చేయబడి ఉంది. కాదు, అలా అతడు దాన్ని చేయించుకున్నాడు. ఆ విమానం అతని సొంతం. ఆ విమానాలని నడిపించే కంపెనీ ద గ్రేట్ ఎంపరర్ ఎయిర్లైన్స్ కూడా అతని సొంతమే. సింహాసనం లాంటి ఆ సీట్లో నక్కలా కూర్చుని ఉన్నాడు విక్రమదేవరావు. అతని పేరులో ఉన్న గాంభీర్యం అతని వ్యక్తిత్వంలో లేదు. కానీ దర్పం తెచ్చిపెట్టుకుని తనలో తనే ఏవో స్తోత్ర పాఠాలు వల్లించుకుంటున్నాడు విక్రమదేవరావు. అప్పుడే అటువైపు వచ్చిన ఎయిర్ హోస్టెస్కి అతని గొనుగుడు వినపడింది. రాజా విక్రమదేవరావు, రాజా ఆఫ్ రాణిపురే, ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్, ఫెయిత్ఫుల్ అల్లే ఆఫ్ ద బ్రిటిష్. ఒళ్ళు భగ్గున మండింది ఎయిర్ హోస్టెస్ అంజలికి. విక్రమదేవరావు వెర్రిపోకడని గురించి, అతని భేషజం గురించి అంజలికే కాదు అందరికీ తెలుసు. విక్రమదేవరావు ఒక సెల్ఫ్ మేడ్ మ్యాన్. వ్యాపారంలో కోటాను కోట్లు సంపాదించాడు. డబ్బు అన్ని రకాలుగా తృప్తినిస్తుందని అతను నమ్మేవాడు తన దగ్గర డబ్బు చేరకముందు. తీరా డబ్బు చేరాక ఆ డబ్బు ఆఫ్టర్ ఆల్ అన్ని రకాల సుఖాలని తెచ్చి ఇవ్వలేదని అతను గ్రహించాడు. మచ్చుకి మంచి గత చరిత్రని కొని ఇవ్వలేదు డబ్బు. తన కుటుంబానికి గతం ఎంతో ఘనమైన చరిత్ర ఉండి ఉంటుందని విక్రమదేవరావుకి ఒక నమ్మకం. అలా అని వాళ్ళ కుటుంబంలో ఇంకా చాలామందికి కూడా నమ్మకం ఉంది. అది రూఢి చేసుకోవడానికి గాను విక్రమదేవరావు వెతికి వెతికి జస్వంతరావు అనే ఒక రీసెర్చ్ స్కాలర్ని పట్టుకున్నాడు. కెప్టెన్ జస్వంతరావు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయినవాడు. మహామేధావి, మా మంచి మనిషి. జస్వంతరావు చేత తన పూర్వీకుల వివరాలు వెలికి తీయించాడు విక్రమదేవరావు. అతను కోరుకుంటున్న వివరాలలో కొన్ని నిజమే అని తేలాయి. విక్రమదేవరావు పూర్వీకులలో ఒక ఆయన 19వ శతాబ్దంలో ఒక చిన్న సంస్థానానికి అధిపతిగా బ్రిటిష్ వారికి తొత్తుగా ఉండేవాడు. ఆయన మరణించాక కొడుకులు సింహాసనం కోసం పోటీపడి ప్రివీ కౌన్సిల్ దాకా వెళ్లారు. తీర్పు వచ్చేసరికి రాజ్యం హరించుకుపోయింది. పేర్లలో రాజసం, అలవి కాని అప్పులు తప్ప ఇంకేమీ మిగల్లేదు విక్రమదేవరావు వంశానికి. చాలా తరాలు గడిచాక ఆ వంశస్థులలో విక్రమదేవరావు కేవలం స్వయం కృషితోనే కుబేరుడయ్యాడు. జస్వంతరావు ధర్మమా అని తన గతాన్ని గ్రహించాక ఇప్పుడు తనని నిజంగానే ఒక రాజాలా భావించుకుంటున్నాడు విక్రమదేవరావు. ఇప్పుడతని కుటుంబంలో ఒక పెళ్లి జరగబోతోంది. అదే ఈ తరానికి చివరి పెళ్లి అవుతుంది కూడా. అందుకే అతను ప్రపంచం నలుమూలలా ఉన్న తన కంపెనీలలో పనిచేస్తున్న బంధువులందరినీ పెళ్లికి ఆహ్వానించాడు. అతనికి బంధుప్రీతి ఎక్కువ. తన కంపెనీలన్నిట్లో కూడా తన బంధువులనే నింపేశాడు. అతని మాట శిలాశాసనంగా భావించి బంధువులందరూ బిలబిల్లాడుతూ హైదరాబాద్ చేరుకున్నారు. పెళ్లి జరిగేదేమో బాంబేలో. పెళ్లి విడిదికి గాను
ఒక 5 స్టార్ హోటల్ మొత్తం బుక్ చేసేశారు. ఆ 5 స్టార్ హోటల్ కూడా విక్రమదేవరావు సొంతమే. ఆ విమానంలో విక్రమదేవరావు కాళ్ళ దగ్గరగా ఒక సర్వెంట్ కూర్చుని ఉన్నాడు. విమానం టేకాఫ్ అయ్యేదాకా వెనుక వరుసలోని ఒక సీట్లో కూర్చున్నాడు ఆ సేవకుడు. విమానం గాలిలో సమాంతరంగా ఎగరడం మొదలుపెట్టాక ఆ భృత్యుడిని వచ్చి తన కాళ్ళ దగ్గర కూర్చోమని శాసించాడు విక్రమదేవరావు. అప్పుడు ఎయిర్ హోస్టెస్ అంజలి మళ్ళీ అటువైపుగా వచ్చింది. ఈసారి ఆమె మొహంలో ఆందోళన కనపడుతోంది. సార్, అతన్ని వెంటనే సీట్లో కూర్చుని సీట్ బెల్ట్ బిగించుకోమని చెప్పండి అంది ఆదుర్దాగా. నాన్సెన్స్, మళ్ళీ విమానం కిందికి దిగేటప్పుడే వాణ్ణి సీట్లో కూర్చొనిచ్చేది అన్నాడు విక్రమదేవరావు గంభీరంగా. సార్, ఫ్లైట్ కొద్ది క్షణాల్లో ల్యాండ్ కాబోతోంది అంది అంజలి గాబరాగా.